హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగోండి, ఇవి గోంగూర ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసాము ఆల్రెడీ 1 వీక్ ముందు. మళ్ళీ పెరుగుతాయని చిన్న చిన్న ఆకులుంటే వదిలేసాము. ఇదిగో ఈరోజు ఇలాగా పెరిగాయి ఇవి. ఈరోజు కట్ చేసేస్తున్నాను. ఈరోజు ఏదో మన ఇంట్లో మనం పెంచుకున్నది వితౌట్ కెమికల్స్ ఏం యూస్ చేయకుండా, పెస్టిసైడ్స్ ఏం యూస్ చేయకుండా మనం పెంచుకున్న మొక్కలతో చేసిన ఒక్క పూటదైనా సరే మనకి చాలా మంచిది మన హెల్త్కి. ఫస్ట్ టైం కట్ చేసి పప్పు గోంగూర చేసుకున్నాము. ఇది సెకండ్ది. తోటకూర కూడా హార్వెస్ట్ చేసాం ఈరోజు. ఆ క్లిప్ మిస్ అయింది. ఇది గోంగూర ఫుల్గా తీసేస్తున్నాము. మనం పెంచుకున్న మొక్కలు ఇలా హార్వెస్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకసారి సీడ్స్ వేసిన తర్వాత 2 సార్లు హార్వెస్ట్ చేసాం మనం. 2 సార్లకి మాకు, మా ఫ్యామిలీకి అలాగా 2 సార్లకి సరిపోయింది మాకు. ఇప్పుడు బాగా ముదిరిపోయి, అందుకని ఇవి తీసేస్తున్నాను. కంప్లీట్గా తీసేసి మళ్ళీ సీడ్స్ అనేవి కొత్తగా వేసుకుంటున్నాము. ఈ మొత్తం కంప్లీట్గా ఈ సాయిల్ అనేది ఫుల్గా రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త సాయిల్ అనేది ఇందులో మిక్స్ చేసుకొని మళ్ళీ కొత్త సీడ్స్ అనేవి నాటుకుంటాము. ఆయిల్ డైరెక్ట్గా యూస్ చేయకూడదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఇందులోని ఫుల్ వేర్లు వచ్చేసి ఉన్నాయి కాబట్టి ఇందులో మళ్ళీ ఇది రీయూజ్ చేయడానికి పనికిరాదు. ఇది మళ్ళీ ఇందులో మనం పాట్ మిక్స్ అనేది సపరేట్గా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మళ్ళీ కౌ డంగ్, వర్మి కంపోస్ట్, ఈ సాయిల్ మళ్ళీ కొత్తగా న్యూ సాయిల్ అనేది మిక్స్ చేసుకొని మళ్ళీ వేరేవి అనేవి నాటుకోవచ్చు మనం ఇందులో. ఇదిగోండి, ఈరోజు హార్వెస్ట్. ఇది తోటకూర, గోంగూర మా ఇంట్లోకి అలా సరిపోతాయి. ఇవి పప్పుకి, తోటకూర అలా పప్పు గోంగూర అలా వండుకోవడానికి సరిపోతాయి మాకు. ఇది ఆర్గానిక్, ఫుల్ ఆర్గానిక్, వితౌట్ కెమికల్స్, మన ఇంట్లో పండించుకున్న ఫ్రెష్ వెజిటేబుల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.